హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి వీకెండ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే అక్కినేని కింగ్ నాగార్జున అందమైన అమ్మాయిలతో మెస్మరైజ్ చేసే డ్యాన్స్ చేస్తూ బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అందరినీ పలకరించి ఆడియన్స్తో కాసేపు మాట్లాడి ఇక హౌస్లో ఉన్న హౌస్మేట్స్ యొక్క పని పడదామా అంటూ బిగ్ బాస్ హౌస్లోకి మన టీవీ ద్వారా ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక హౌస్లో ఉన్న వారిలో మొదటగా భరణితో మాట్లాడుతూ, బీబీ అంటే ఇంతవరకు నేను బిగ్ బాస్ అనుకున్న భరణి, కానీ నువ్వు మాత్రం బీబీ అంటే బాండ్స్ భరణి అని చేసేసావు. నీకు ఇంట్లో రక్త సంబంధాలు ఎక్కువ అవ్వడంతో నీ గేమ్ అక్కడే చిక్కుకుపోయింది. కూతురికి సపోర్ట్ చేస్తే చెల్లికి మంట, చెల్లికి సపోర్ట్ చేస్తే కూతురి ఫైర్. సో ఇద్దరి మధ్యలో నలుగుతున్న ఉమ్మడి కుటుంబ పెద్ద అన్నట్టుగా నువ్వు ముందుకు పోతున్నావు. కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? అసలు నీ గేమ్ కోసం నువ్వు ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా? ఎప్పుడు బంధాలు, బాండ్స్, కూతురు, చెల్లి ఇవేనా? దీనికోసమైనా నువ్వు బిగ్ బాస్కి వచ్చింది అంటూ తీవ్రమైన స్వరంతో భరణిపై రెచ్చిపోతున్నాడు నాగార్జున. ఇక ఆ తర్వాత తనూజతో మాట్లాడుతూ, గేమ్ సూపర్గా ఆడావు తనూజ. కళ్యాణ్కి ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, మంచి బూస్టప్ మాటలు కానీ మీ టీం విజయానికి చేరువ అవ్వడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అవసరం అయినప్పుడల్లా ప్రతి టాస్క్లో నువ్వు 100% ఇచ్చావు. అలాగే గెలిచిన తర్వాత కళ్యాణ్ని సేఫ్ జోన్కి పంపించడంలో ఏమాత్రం క్షణం కూడా ఆలోచించకుండా అతనికి సేఫ్ జోన్ని వెళ్ళడానికి వదిలేసిన విధానం అయితే సూపర్. నువ్వు మరోసారి నిరూపించుకున్నావు, ఎవరైనా గేమ్ ఆడితే ఆ ఫలితం వారికే దక్కాలి అని. ఇక ఆ తర్వాత చివరగా శ్రీజతో మాట్లాడుతూ, శ్రీజ, నీకో పెద్ద అన్యాయం జరిగింది. దాని గురించి కాసేపటి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడదాం, కానీ నీకు ఏమైనా ఈ ఇంట్లో అసౌకర్యంగా ఫీల్ అయ్యావా ఈ వారం అని అడిగితే, సార్ నామినేషన్స్లో అంటూ భరణి తోసేసిన ఇష్యూని తీసుకురావడంతో అది కూడా కాసేపు అయినాక స్పెషల్గా మాట్లాడదామమ్మా. నీ ఆట మాత్రం సూపర్గా ఉంది, మాటలు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో బాగా అర్థం చేసుకుని ముందుకు పోతున్నావు శ్రీజ అంటూ ప్రశంసలు అయితే కురిపిస్తున్నాడు. సో మొత్తంగా అయితే ఈ వారం నాగార్జున హోస్టింగ్ చూస్తుంటే హౌస్లో ఉన్న హౌస్మేట్స్ తాట తీసి బెండు వంచి కూర్చోబెట్టేలా కనిపిస్తున్నాడు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.